హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఐ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం. సో మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనం టేబుల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేసి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి ఫ్రేమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఫ్రేమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఐ ఫ్రేమ్ ఈజ్ ఏ వెబ్ పేజ్ విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ అనదర్ వెబ్ పేజ్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, ఇది వచ్చేసి ఏంటి, ఒక హెచ్టిఎంఎల్ ఫైల్, ఒక హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ కదా. సో ఈ వెబ్ పేజ్ని మనం ఇంకొక వెబ్ పేజ్లో కనుక ఇన్సర్ట్ చేసినట్టయితే దాన్ని మనం సింపుల్గా ఫ్రేమ్ లేదా ఐ ఫ్రేమ్ అని పిలవచ్చు. ఓకేనా? ఒక వెబ్ పేజ్ని ఇంకొక వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేసినట్టయితే దాన్ని మనం ఐ ఫ్రేమ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో చూడండి, సింపుల్ చెప్పాలంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఎంబెడెడ్ ఇన్సైడ్ అనదర్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సో ఒక డాక్యుమెంట్ లోపల ఇంకొక డాక్యుమెంట్, ఒక వెబ్ పేజ్ లోపల ఇంకొక వెబ్ పేజ్ ఉంటే దాన్ని మనం సింపుల్గా ఫ్రేమ్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ఫ్రేమ్స్ అనేవి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక సింపుల్ వెబ్ పేజ్ నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టేశాను. సో దీంట్లో నేనేం చేశానంటే 2 ఫ్రేమ్స్ని క్రియేట్ చేశాను. ఇక్కడ మనకు సెలీనియం ఇంట్రడక్షన్ అనేసి ఒక రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా. సో ఈ రెడ్ కలర్ వరకు ఏదైతే ఉందో ఇదంతా కలిపి ఒక ఫ్రేమ్. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ డౌన్లో చూసుకున్నట్టయితే సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ అనేసి మనకి ఇంకొక ఫ్రేమ్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా నేను ఏం చేశాను, 2 ఫ్రేమ్స్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఫ్రేమ్ అంటే ఏంటి అని చెప్పాను, ఒక వెబ్ పేజ్లో ఇంకొక వెబ్ పేజ్ని ఇన్సర్ట్ చేయడం అని చెప్పాను కదా. మరి ఇప్పుడు ఈ సెలీనియం ఇంట్రడక్షన్ ఉంది కదా, ఇది వెబ్ పేజా కాదా అనేది కూడా చూపిస్తాను. చూడండి, మనం డౌన్కి స్క్రోల్ చేసినట్టయితే దాంట్లో ఉన్న కంటెంట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కంటెంట్ ఏదైతుందో ఈ కంటెంట్ అనేది వెబ్ పేజ్, అది ఎక్కడ ఉంది అని చూసినట్టయితే ఇది ఒక వెబ్ పేజ్. ఓకేనా? సో చూడండి, ఇది వచ్చేసి selenium.html అనేసి ఒక వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ని, ఓకేనా, సో చూడండి, సెలీనియం ఇంట్రడక్షన్, సెలీనియం ఫీచర్స్, ఈ వెబ్ పేజ్ ఏదైతుందో ఈ వెబ్ పేజ్ నేను ఇంకొక వెబ్ పేజ్లో ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ సేమ్ మనకు సెలీనియం ఇంట్రడక్షన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెలీనియం ఫీచర్స్. సో ఈ విధంగా మనకు ఒక వెబ్ పేజ్ని ఇంకొక వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేసినట్టయితే దీన్ని మనము ఫ్రేమ్ అని పిలవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి డౌన్లో ఇంకొక వెబ్ పేజ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటి, సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ ఉంది. సో ఇది వచ్చేసి ఇంకొక వెబ్ పేజ్, ఇది ఈ సెకండ్ వెబ్ పేజ్, సిఎస్ఎస్ ఇంట్రడక్షన్, సిఎస్ఎస్ సింటాక్స్ అనేసి సిఎస్ఎస్కి సంబంధించిన వెబ్ పేజ్. సో ఈ 2 వెబ్సైట్స్ ఏవైతున్నాయో, ఈ 2 వెబ్ పేజెస్ ఏవైతున్నాయో, సెలీనియం వెబ్ పేజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎస్ఎస్ వెబ్ పేజ్. సో ఈ 2 వెబ్ పేజెస్ నేను దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఒక వెబ్ పేజ్లో ఈ వేరే వెబ్ పేజెస్ని యాడ్ చేసినట్టయితే దాన్ని మనం సింపుల్గా ఫ్రేమ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి సింపుల్గా ఫ్రేమ్ యొక్క ఇంట్రడక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ది ఐ ఫ్రేమ్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ టు ఇన్సర్ట్ కంటెంట్ ఫ్రమ్ అనదర్ సోర్స్. సో మరి ఐ ఫ్రేమ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుందని చూసినట్టయితే వేరే వెబ్ పేజ్ని మన వెబ్ పేజ్లో యాడ్ చేయడానికి, అంటే వేరే సోర్స్లో, వేరే లొకేషన్లో వేరే వాళ్ళ వెబ్ పేజ్ని మన వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ ఐ ఫ్రేమ్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం అడ్వర్టైజెస్ని యాడ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మన వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. సో వెబ్సైట్ ఓపెన్ చేశాక, నా వెబ్సైట్ ఉంది కదా, నా వెబ్సైట్ ఓపెన్ చేశాక మీకు లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో వచ్చేసి యాడ్స్ రావడం జరుగుతుంది కదా. సో ఆ యాడ్స్ని నేను ఎలా యాడ్ చేశాను, ఈ ఫ్రేమ్ని యూజ్ చేసి యాడ్ చేశాను. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన యాడ్స్ని నేను నా పేజ్లో యాడ్ చేశాను. ఓకే, సో ఈ విధంగా మనకు ఎక్కువగా అయితే అడ్వర్టైజ్మెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు వేరే వాళ్ళ సోర్స్ ఏదైతే ఉంటుందో, వేరే వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని మన వెబ్ పేజ్లో యూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సో మరి ఈ ఫ్రేమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఏంటి, ఒక సింపుల్ వెబ్ పేజ్ అని చెప్పాను కదా. సో ఈ వెబ్ పేజ్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక హెడ్డింగ్ ఉంది, హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం అనేసి ఒక హెడ్డింగ్ ఉంది. అండ్ దాని తర్వాత కొంత కంటెంట్ ఉంది, దాని తర్వాత ఒక 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ ఫ్రేమ్, ఇప్పుడు ఫ్రేమ్ అని చెప్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి డైరెక్ట్గా ఒక హెడ్డింగ్ ఉందని చెప్పాను కదా. ఈ హెడ్డింగ్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాము, సింపుల్గా దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిపోతాము. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిపోయాక ఆ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో యారో మార్క్ని క్లిక్ చేసేసి ఈ హెచ్1ని సెలెక్ట్ చేసుకుంటాం, హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ దానికి సంబంధించిన కోడింగ్ ఏదైతే ఉందో కోడింగ్ వచ్చేసింది. సో దీన్ని యొక్క మనం ఎక్స్పాత్ని కానీ లేదా సిఎస్ఎస్ సెలెక్టర్స్ని కానీ, ఐడిని యూజ్ చేసి కానీ, క్లాస్ని యూజ్ చేసి కానీ, నేమ్ని యూజ్ చేసి కానీ దాన్ని ఐడెంటిఫై చేసి దానిలో ఉన్న టెక్స్ట్ని మనం రీడ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక ఆపరేషన్ని, ఏదైనా ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయవచ్చు కదా. బట్ ఇదే విధంగా మనం ఈ ఐ ఫ్రేమ్ని యాక్టివేట్ చేయొచ్చా అంటే యాక్సెస్ చేసుకోవచ్చా అంటే చేసుకోలేము. ఓకేనా? సో ఇప్పుడు ఇది వచ్చేసి ఐ ఫ్రేమ్ అంటే
ఇది ఈ వెబ్ పేజ్లో లేదు, సపరేట్ ఒక వెబ్ పేజ్ ఉంది. ఆ సపరేట్ వెబ్ పేజ్లో మనకి ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియంని నేను డైరెక్ట్గా ప్రింట్ చేయవచ్చు. బట్ ఈ సెలీనియం ఇంట్రడక్షన్, సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ ఉంది కదా, వీటిని మనం డైరెక్ట్గా ప్రింట్ చెయ్యలేము. ఓకేనా. సో ఒకసారి నేను చూపిస్తాను. అది చూపించాక మనం ఈ ఫ్రేమ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, వచ్చేసి ఎక్లిప్స్లో కొంత కోడింగ్ రాసి పెట్టేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి system.set ప్రాపర్టీ ఆఫ్ వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్ అని చేశాను. అండ్ క్రోమ్ డ్రైవర్ ఓపెన్ చేయడానికి వెబ్ డ్రైవర్ తీసుకొచ్చిన క్రోమ్ డ్రైవర్ చేశాను. అండ్ బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేయడానికి విండో డాట్ మ్యాక్సిమైజ్ అని చేశాను. అండ్ మనం ఏదైతే లొకేషన్ని యూఆర్ఎల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ని డ్రైవర్ డాట్ గెట్లో ఇచ్చేసాను. సో నేను డ్రైవర్ డాట్ గెట్ అని ఇచ్చేసాను. సో దీని ద్వారా మనకు వచ్చేసి ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయాక, ఓకేనా, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాము. సో ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయాక ఇక్కడ మనకు హెడ్డింగ్ ఉంది కదా, హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం అనేసి. సో నేను దీన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ ఎలిమెంట్ని రీడ్ చేసి దాన్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను సింపుల్గా. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసుకుంటాము. సో ఇన్స్పెక్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యారో మార్క్ ఉంది. సో ఈ యారో మార్క్ పైన క్లిక్ చేసి మనం H1 ఏదైతే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటామో దానిపైన క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు దానికి సంబంధించిన కోడింగ్ అనేది వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసేసి రైట్ క్లిక్ చేసి కాపీ ఎక్స్పాత్. సో ఎక్స్పాత్ ఏదైతే ఉందో నేను ఎక్స్పాత్ని కాపీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాను, ఆ ఎలిమెంట్ నేను ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దానికోసం వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఎక్స్పాత్. సో నేను ఎక్స్పాత్ని యూజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఎక్స్పాత్ అని చేశాను. అండ్ డబుల్ కోట్స్లో మనం ఇప్పుడు ఏదైతే ఎక్స్పాత్ని కాపీ చేసుకున్నామో ఆ ఎక్స్పాత్ని ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎక్స్పాత్ని ద్వారా ఎక్స్పాత్ని యూజ్ చేసి మనం ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాము, ఐడెంటిఫై చేసాము. సో ఈ ఐడెంటిఫై చేశాక దీని నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే అందులో ఉన్న డేటాని రీడ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందులో ఉన్న డేటాని కనుక మనం రీడ్ చేయాలంటే ఏం చేస్తాము, గెట్ టెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకే. సో చూడండి, నేను వచ్చేసి గెట్ టెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో గెట్ టెక్స్ట్ని యూజ్ చేసినప్పుడు మనకు అందులో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది రీడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ డేటా అనేది రీడ్ అయింది కదా. సో నేను సింపుల్గా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ హెడ్డింగ్ ఈక్వల్స్ టు అని ఇచ్చేసాను. సో స్ట్రింగ్ హెడ్డింగ్ ఈక్వల్స్ టు అనేసి నేను ఆ వేరియబుల్ని రీడ్ చేశాక దాంట్లో వచ్చిన వాల్యూని హెడ్డింగ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. సింపుల్గా ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో system.out.println ఆఫ్ హెడ్డింగ్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆ కంటెంట్ ఏదైతే ఉందో, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మాకు ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వెబ్ పేజ్లో ఇక్కడ ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ని ఎక్స్పాత్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎక్స్పాత్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేశాక గెట్ టెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేసాం కాబట్టి ఈ కంటెంట్ని రీడ్ చేస్తుంది. సో రీడ్ చేసిన కంటెంట్ని మనం ఇక్కడ system.out.println ద్వారా ప్రింట్ చేస్తున్నాం. సో మనకు అది అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో చూడండి, ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేసి. సో ఇక్కడ రన్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. అండ్ బ్రౌజర్ ఓపెన్ అయిపోయాక మనకు ఆ వెబ్ పేజ్ ఏదైతే ఇచ్చేసామో ఆ లింక్ ఓపెన్ అవ్వాలి. అండ్ దాంట్లో మనకు ఆ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ అనేది ఐడెంటిఫై అవ్వాలి. హెడ్డింగ్ అనేది ఐడెంటిఫై అయ్యాక దాన్ని రీడ్ చేసి దాన్ని మనకు ప్రింట్ చేయాలి. ఓకే. సో ఇదంతా ప్రాసెస్. సో కొంత టైం పడుతుంది మనకు ఫస్ట్ టైం కాబట్టి. సో మనం సెకండ్ టైం థర్డ్ టైం ఓపెన్ చేసినట్టయితే కొంచెం త్వరగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం మాత్రం కొంత టైం పడుతుంది మనకు. సో చూడండి, మనకు బ్రౌజర్ అనేది స్టార్ట్ అయిపోయింది, స్టార్టెడ్ క్రోమ్ బ్రౌజర్. సో బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం అవ్వాలి, ఆ బ్రౌజర్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమైజ్ అవ్వాలి. సో మ్యాక్సిమైజ్ అయ్యాక మనకు ఆ వెబ్ పేజ్ అనేది లోడ్ అవ్వాలి. సో వెబ్ పేజ్ అనేది లోడ్ అయ్యాక ఆ డేటాని రీడ్ చేసి దాన్ని ప్రింట్ చేయాలి. ఓకే. సో చూడండి, ఇక్కడ మనకు బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది అండ్ మనకు పేజ్ అనేది కూడా కంప్లీట్గా లోడ్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అయింది, హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం అనేది ప్రింట్ అయింది. ఎందుకు, మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాము, దాన్ని రీడ్ చేసాము, దాన్ని ప్రింట్ చేసాము కాబట్టి మనకి ఇక్కడ హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం అని ప్రింట్ అయింది. ఎగ్జాక్ట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో మరి ఇక్కడ మీరు ఒకటి మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఈ హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం అనేది ఎక్కడ ఉంది, అది వెబ్ పేజ్లోనే ఉంది. సో వెబ్ పేజ్లో ఉంది కాబట్టి మనం దీన్ని సింపుల్గా ఐడెంటిఫై చేయగలిగాము. దాన్ని రీడ్ చేయడం కానీ లేదా దానిపైన క్లిక్ చేయడం కానీ లేదా కాపీ చేసుకోవడం కానీ, సో ఈ విధంగా మనం ఏ యాక్షన్ కావాలనుకుంటే మనం ఆ యాక్షన్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి
ఇది ఏంటి ఒక ఫ్రేమ్ కదా. సో ఈ ఫ్రేమ్లో మనకు సెలీనియం ఇంట్రడక్షన్ అనేసి ఒక కంటెంట్ ఉంది. సో ఈ కంటెంట్ని నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంతకుముందు చేసినట్టే సింపుల్గా రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసేద్దాము. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాక మనకు దీనికి సంబంధించిన కోడింగ్ ఏదైతుందో ఆ కోడింగ్ అనేది వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి కోడింగ్ వచ్చేసింది, సెలీనియం ఇంట్రడక్షన్కి సంబంధించిన కోడింగ్. సో దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఎక్స్పాత్ అని తీసేసుకున్నాను. ఓకేనా. సో ఎక్స్పాత్ని తీసేసుకున్నాను. సేమ్ ఇంతకుముందు అయితే మనం ఇక్కడ ఎక్స్పాత్ ఏదైతే ఇచ్చామో ఆ సింపుల్గా ఈ ఎక్స్పాత్ని మాత్రమే నేను చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్పాత్ని రిమూవ్ చేసేసి Ctrl+V. ఇప్పుడు మనం రీడ్ చేసిన ఎక్స్పాత్ని పాస్ చేశాను. ఓకేనా. సో చూడండి, Ctrl+S సేవ్. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి రన్ చేస్తున్నాను. సో ఇంతకుముందు మనం ఏం చేసాము, డైరెక్ట్గా ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి దాన్ని రీడ్ చేసి ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని కాకుండా ఒక ఫ్రేమ్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఫ్రేమ్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేస్తే అది రీడ్ అవుతుందా లేదా, ఒకవేళ రీడ్ అయితే అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా లేదా, ఏమవుతుంది అనేది ఇప్పుడు నేను చూపించాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి, మనకు బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది అండ్ వెబ్ పేజ్ కూడా రీడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ కనుక మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఏమని ప్రింట్ అయింది ఫ్రెండ్స్, అవుట్పుట్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం అని మాత్రమే ప్రింట్ అయ్యింది. ఓకేనా. సో హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం అని ప్రింట్ అయింది. బట్ మనం రీడ్ చేసింది ఏంటి, సెలీనియం ఇంట్రడక్షన్ని మనం రీడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో మనం రీడ్ చేసింది ఏంటి, సెలీనియం ఇంట్రడక్షన్ని మనం ఐడెంటిఫై చేసాం. సో మనకు అవుట్పుట్లో వచ్చేసి ఏం ప్రింట్ అవ్వాలి, ఇక్కడ సెలీనియం ఇంట్రడక్షన్ అనేది ప్రింట్ అవ్వాలి. బట్ మనకి ఏం ప్రింట్ అయింది, హ్యాండ్లింగ్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం అని ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ హెడ్డింగ్ మాత్రమే ప్రింట్ అయింది, కానీ మనకి ఈ హెడ్డింగ్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే బై డిఫాల్ట్గా సెలీనియం అనేది మెయిన్ పేజ్ ఏదైతే ఉంటుందో, ఓకేనా. సో దీన్ని హోమ్ పేజ్ అనొచ్చు, మెయిన్ పేజ్ అనొచ్చు, టాప్ పేజ్ అనొచ్చు. సో ఎలా అన్నా ఒకటే. సో మనకి ఈ మెయిన్ పేజ్ ఏదైతుందో ఆ మెయిన్ పేజ్లో ఉన్న వాటిని మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది. బట్ ఇలా ఫ్రేమ్స్ ఏవైతున్నాయో ఈ ఫ్రేమ్స్లో ఉన్న వాటిని ఐడెంటిఫై చేయొద్దు. ఓకేనా. సో ఇలా మనం ఫ్రేమ్లో ఉన్న కంటెంట్ని ఐడెంటిఫై చేసి ఫ్రేమ్లో ఉన్న వాల్యూని కనుక ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి సపరేట్ ప్రాసెస్ ఉంది, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే we cannot detect the frames by just seeing the page or by inspecting. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించాను కదా, ఇన్స్పెక్ట్ చేసి మనం డైరెక్ట్గా దాన్ని ప్రింట్ చేసినట్టయితే అది మనకు కరెక్ట్ అవుట్పుట్ రావట్లేదు. ఆ మెయిన్ పేజ్లో ఏదైతే ఉందో దానికి సంబంధించిన అవుట్పుట్ మాత్రం ప్రింట్ అవుతుంది. బట్ ఫ్రేమ్లో ఉన్న వాల్యూని రీడ్ చేసి దాని వాల్యూని ప్రింట్ చేయట్లేదు, అంటే అది మనకు మిస్టేకే చూపిస్తుంది కదా. సో అది ఇక్కడ మనకు చూపిస్తున్నాం, we cannot detect the frames. సో ఫ్రేమ్ని మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము, అంటే దాంట్లో ఉన్న డేటాని మనం డైరెక్ట్గా రీడ్ చేయలేము, లేదా దాంట్లో ఉన్న బటన్ని క్లిక్ చేయలేము, లేదా దాంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేయలేము. సో ఇదే విధంగా ఏదైనా ఒక యాక్షన్ని మాత్రం మనం పర్ఫామ్ చేయలేము డైరెక్ట్గా. సో దానికోసం మనం ఏం చేయాలని చూసినట్టయితే వీ కెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు ఏదైనా ఒక వెబ్ పేజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్ పేజ్ కదా ఫ్రెండ్స్. సో ఈ వెబ్ పేజ్లో అసలు ఫ్రేమ్ ఉందా లేదా, ఒకవేళ ఫ్రేమ్స్ ఉంటే ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి అని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను చూపిస్తాను. We can identify the iframes using the methods given below. First one వచ్చేసి right click on the element. If you find the option like this frame, view frame source or reload frame, then it is an iframe. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఫ్రేమ్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయాలనుకుంటే మీరు ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చాక మీకు ఆ రైట్ క్లిక్ ఇచ్చిన ఆప్షన్స్లో దిస్ ఫ్రేమ్ అనే ఆప్షన్, లేదా వ్యూ ఫ్రేమ్ సోర్స్ అనే ఆప్షన్, లేదా రీలోడ్ ఫ్రేమ్ అనే ఆప్షన్, ఈ మూడు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ కనిపించినా అది ఫ్రేమ్ అనే ఐడెంటిఫై అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇది ఒక ఫ్రేమ్ అని నేను చెప్తున్నాను, ఫ్రేమ్ అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ హెడ్డింగ్ పైన నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఓకేనా. సో ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో హెడ్డింగ్ పైన రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకు డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రేమ్స్ పైన రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకు డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం రైట్ క్లిక్ ఇచ్చేద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చాక నేను ఏమేమి చెప్పాను, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు దిస్ ఫ్రేమ్ అని ఉండాలి, లేదా వ్యూ ఫ్రేమ్ సోర్స్ అని ఉండాలి, లేదా రీలోడ్ ఫ్రేమ్ అని ఉండాలి. సో ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. సో చూడండి, ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ వచ్చేసి వ్యూ ఫ్రేమ్ సోర్స్ అనేది చూపిస్తుంది. సో వ్యూ ఫ్రేమ్ సోర్స్ అని చూపించిందంటే ఇదేంటి, ఒక ఫ్రేమ్. ఓకేనా. అదేవిధంగా మనకు రీలోడ్ ఫ్రేమ్ అని కూడా చూపిస్తుంది. సో రీలోడ్ ఫ్రేమ్ అని చూపిస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ఫ్రేమ్, అంటే ఇది ఒక ఫ్రేమ్ అనేది మనం ఫిక్స్ అవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ ఉంది కదా, సెకండ్ ఫ్రేమ్ ఉంది కదా. సో సెకండ్ ఫ్రేమ్ పైన క్లిక్ చేశాను. సో సెకండ్ ఫ్రేమ్ పైన రైట్ క్లిక్ ఇచ్చినా కూడా మనకు వ్యూ ఫ్రేమ్ సోర్స్ రీలోడ్ ఫ్రేమ్ ఉంది.
సో ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనకు ఫ్రేమ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ఇది మనకి ఎక్కడ వర్క్ అవుతుందంటే గూగుల్ క్రోమ్లో మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా. సో గూగుల్ క్రోమ్లో చూసుకున్నట్టయితే వ్యూ ఫ్రేమ్ సోర్స్ లేదా రీలోడ్ ఫ్రేమ్ అనేసి ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ మనం ఇదే అని ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసాం అనుకోండి. సో చూడండి, ఫైర్ ఫాక్స్లో నేను రైట్ క్లిక్ ఇచ్చాను. సో ఫైర్ ఫాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే కనుక మనకు దిస్ ఫ్రేమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా దిస్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉన్నా, లేదా మనకు ఈ విధంగా వ్యూ ఫ్రేమ్ సోర్స్ లేదా రీలోడ్ ఫ్రేమ్ అనే ఆప్షన్స్ ఉన్నా కూడా అది ఒక ఫ్రేమ్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనం ఫ్రేమ్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ 2 ఫ్రేమ్స్ మాత్రమే క్రియేట్ చేసి పెట్టేశాను. బట్ మనకు రియల్ టైంలో వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉండొచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఒక వెబ్ పేజ్లో మనకు 2 ఫ్రేమ్స్ ఉన్నాయా, 5 ఫ్రేమ్స్ ఉన్నాయా, 10 ఫ్రేమ్స్ ఉన్నాయా, 20 ఫ్రేమ్స్ ఉన్నాయా అనేది మనం ఐడెంటిఫై చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఆ మెథడ్ ఏంటి అని చూసినట్టయితే, సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ దీన్ని కామెంట్ అవుట్ చేసేస్తాను. సో మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి టేబుల్ని ఐడెంటిఫై చేసాం కదా. సో టేబుల్లోని రోస్ని ఐడెంటిఫై చేయాలంటే రోస్ అనేటివి ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి. సో మనం దాన్ని ఏం చేస్తున్నాము, రోస్ని ఐడెంటిఫై చేయడానికి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ని కాకుండా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం కదా. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ని అది ఐడెంటిఫై చేయగలదు. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఫ్రేమ్స్ టాపిక్లో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయా అంటే ఒక ఫ్రేమ్ ఉందా, 2 ఫ్రేమ్స్ ఉన్నాయా, 5 ఫ్రేమ్స్ ఉన్నాయా, 10 ఫ్రేమ్స్ ఉన్నాయా అంటే ఒకటి కంటే ఎక్కువ ఫ్రేమ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం సేమ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో చూడండి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేశాను. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బై డాట్ ట్యాగ్ నేమ్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో బై డాట్ ట్యాగ్ నేమ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది కూడా నేను చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఫ్రేమ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్ ఉంది, 2 ఫ్రేమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంతకుముందు చూసుకున్న ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఈ 2 ఫ్రేమ్స్ని మనం ఐడెంటిఫై చేయాలనుకుంటే రెండింటిని ఎట్ ఏ టైం ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం ఎక్స్పాత్ని యూజ్ చేసుకోవచ్చా, యూజ్ చేసుకోలేము. ఎందుకంటే దీని ఎక్స్పాత్ డిఫరెంట్గా ఉంటుంది, దీని ఎక్స్పాత్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ నేమ్ని యూజ్ చేసి ఐడెంటిఫై చేయవచ్చా, లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన నేమ్ డిఫరెంట్గా ఉంటుంది, దీనికి సంబంధించిన నేమ్ డిఫరెంట్గా ఉంటుంది, దీనికి సంబంధించిన క్లాస్ నేమ్ డిఫరెంట్గా ఉండొచ్చు, దీనికి సంబంధించిన క్లాస్ నేమ్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా. సో వీటన్నింటిని బేస్ చేసుకొని మనము ఏం యూజ్ చేస్తాము అంటే ట్యాగ్ నేమ్ని యూజ్ చేస్తాం. సో ట్యాగ్ నేమ్ అనేది ఏంటి, మనకు ఫ్రేమ్ని యూజ్ చేసుకోవడానికి, ఫ్రేమ్ని క్రియేట్ చేయడానికి. ఓకేనా. సో మనం ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఐ ఫ్రేమ్ అనేది ట్యాగ్ యొక్క నేమ్. ఈ ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ నేమ్ని యూజ్ చేసి మాత్రమే మనం ఫ్రేమ్స్ని క్రియేట్ చేయవచ్చు. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ట్యాగ్ యొక్క నేమ్ని యూజ్ చేస్తున్నాం. సో చూడండి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బై డాట్ ట్యాగ్ నేమ్ ఆఫ్ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము, బై డాట్ ట్యాగ్ నేమ్ ఆఫ్ ట్యాగ్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో ట్యాగ్ యొక్క నేమ్ ఏంటి ఫ్రెండ్స్, మనకు ఐ ఫ్రేమ్ కదా, ఐ ఫ్రేమ్. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఫ్రేమ్ని ఐడెంటిఫై చేసాము. బట్ ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకు ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన వాల్యూని ప్రింట్ చేయాలని చూస్తున్నాం కదా. సో దాని యొక్క వాల్యూని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాము, మనము సైజ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం వచ్చేసి సైజ్ అనే మెథడ్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను డాట్ సైజ్. సో సైజ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. దీని ద్వారా మనకి ఏంటంటే సైజ్ అనేది రీడ్ అవుతుంది. సో దీని ద్వారా వచ్చిన వాల్యూని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను, ఇంట్ అనేసి. సో ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ కౌంట్ అని ఇస్తున్నాను. int frame count is equals to driver dot find elements of by dot tag name of iframe. సో iframes అనే ట్యాగ్ నేమ్ తోటి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయో ఆ ట్యాగ్స్ అన్నింటిని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన కౌంట్ ఏదైతే ఉంటుందో ఆ కౌంట్ని మనం రీడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని అవుట్పుట్లో మనం ప్రింట్ చేసి చూద్దాం. system dot out dot println of frame count. సో ఫ్రేమ్ కౌంట్ అనేది వచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయి
ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ నేమ్ తోటి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేస్తుంది. సో ఆ ట్యాగ్స్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క కౌంట్ ఏదైతే ఉంటుందో 1 ట్యాగ్ ఉందా, 2 ట్యాగ్స్ ఉన్నాయా, అంటే 1 ఫ్రేమ్ ఉందా, 2 ఫ్రేమ్ ఉందా, 3 ఫ్రేమ్స్ ఉన్నాయా, 10 ఫ్రేమ్స్ ఉన్నాయా అనేసి రీడ్ చేసి దానికి సంబంధించిన వాల్యూని మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనకు 2 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ 2 అనేది ఎందుకు ప్రింట్ అయింది అని చూసినట్టయితే మనకు ఓన్లీ మన వెబ్ పేజ్ ఏదైతుందో మన వెబ్ పేజ్లో ఓన్లీ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రేమ్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్రేమ్ కాబట్టి 2 ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్రేమ్స్కి సంబంధించిన వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోవడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఆ ఫ్రేమ్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రేమ్స్ ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలనుకుంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో దీనికోసం వచ్చేసి మనం సింపుల్గా ఆ ఫ్రేమ్ని ట్యాగ్ నేమ్ తోటి బేస్ చేసుకొని మనం ఆ ఫ్రేమ్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క సైజ్ని కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఐడెంటిఫై చేయడానికి ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఏం మెథడ్స్ ఉన్నాయని చూద్దాం. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం కదా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినాం ఇంతకుముందు ఐడెంటిఫై చేసినట్టయితే మనం ఈ సెలీనియం ఇంట్రడక్షన్ అనే ఎలిమెంట్ని హ్యాండిల్ చేసినా కూడా మనకు ఈ ఎలిమెంట్ అనేది హ్యాండిల్ అవ్వడం జరిగింది కదా. బట్ అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మెయిన్ పేజ్ ఏదైతుందో, ఈ టాప్ పేజ్ ఏదైతుందో, ఈ టాప్ పేజ్ నుంచి ఈ ఫ్రేమ్కి షిఫ్ట్ అవుతున్నాం. ఓకేనా. సో ఈ టాప్ పేజ్ నుండి ఈ ఫ్రేమ్కి షిఫ్ట్ అవుతున్నాం, లేదా ఈ టాప్ పేజ్ నుండి ఈ సెకండ్ ఫ్రేమ్కి షిఫ్ట్ అవుతున్నాం. ఓకేనా. టాప్ పేజ్ నుండి ఫస్ట్ ఫ్రేమ్కి లేదా సెకండ్ పేజ్కి ఎలా షిఫ్ట్ అవుతాము, ఆ సెకండ్ ఫ్రేమ్లో లేదా ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఓకే. సో దానికోసం వచ్చేసి మనం కొన్ని మెథడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ మెథడ్ అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బేసికల్లీ వీ కెన్ స్విచ్ ఓవర్ ద ఎలిమెంట్స్ ఇన్ ఫ్రేమ్స్ బై 2 ways. సో మనం టాప్ పేజ్ నుంచి మెయిన్ పేజ్ నుంచి ఫ్రేమ్కి కనుక షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మనం మెయిన్గా 2 waysని యూజ్ చేసుకోవచ్చు. ఆ 2 ways ఏంటి అని చూసినట్టయితే స్విచ్ టు ద ఫ్రేమ్ బై ఇండెక్స్. సో ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని మనము ఆ ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే స్విచ్ టు ద ఫ్రేమ్ బై యూజింగ్ నేమ్ ఆర్ ఐడి. సో మనం ఐడిని కానీ లేదా నేమ్ని కానీ బేస్ చేసుకుని కూడా మనం ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో అది ఎలా అనేది నేను చూపిస్తాను. Index is one of the attributes for the iframe through which we can switch to it. Index of the iframe starts with 0. మనకు ఆల్రెడీ తెలుసు ఇండెక్స్ పొజిషన్ అనేది మ్యాక్సిమం అయితే మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని మనం ఐఫ్రేమ్కి స్విచ్ అవ్వచ్చు. సో దానికోసం మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి అని చూసినట్టయితే స్విచ్ టు అనే మెథడ్. ఓకేనా. సో స్విచ్ టు అనే మెథడ్ని యూజ్ చేసి మనం మెయిన్ పేజ్ లేదా టాప్ పేజ్ నుండి ఒక ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. సో చూడండి ఇక్కడ నేను అది రాసి చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇంతకుముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి షిఫ్ట్ అవ్వాలి కదా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, డ్రైవర్ డాట్ స్విచ్ టు మెథడ్ కదా. సో చూడండి స్విచ్ టు డాట్ ఫ్రేమ్. ఓకేనా. సో డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ ఫ్రేమ్. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రేమ్కి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం వచ్చేసి ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఇండెక్స్ పొజిషన్ బేస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 0, 1, 2, 3. సో ఈ విధంగా ఏదైనా ఒక వాల్యూ కావచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు చూడండి మనకు ఈ వెబ్ పేజ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ వెబ్ పేజ్ ఉంది, ఇందులో మనకు వచ్చేసి ఓన్లీ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఫ్రేమ్ అనుకుందాం, ఇది సెకండ్ ఫ్రేమ్ అనుకుందాం. సో దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 0, దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 1. సో దీన్ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు, అంటే ఐడెంటిఫై చేయొచ్చు, ఫ్రేమ్ని ఐడెంటిఫై చేయొచ్చు, దానిపైన యాక్షన్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. బట్ మనం అలా కాకుండా ఒక 100 ఫ్రేమ్స్ ఉన్నాయనుకోండి. సో 100 ఫ్రేమ్స్లో మనం ఏదో ఒక ఫ్రేమ్ని ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాము అని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా చెప్తున్నాను. ఈ ఫ్రేమ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక ఇన్స్పెక్ట్ పైనకి వెళ్ళిపోండి. ఓకేనా. సో ఇన్స్పెక్ట్ పైనకి వెళ్ళిపోయాక మనం ఫ్రేమ్ ఏదైనా ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది కదా. సో దానికోసం వచ్చేసి మనం ఇక్కడ యారో మార్క్ని క్లిక్ చేస్తాము. సో చూడండి యారో మార్క్ క్లిక్ చేసేసాను. సో యారో మార్క్ని క్లిక్ చేశాక మనం ఏ ఎలిమెంట్ పైనకైతే తీసుకెళ్తున్నామో అది హైలైట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మనకి ఇక్కడ ఫ్రేమ్ ఉంది కదా. సో ఈ ఫ్రేమ్ పైనకి తీసుకెళ్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఒక బార్డర్ ఉంది కదా. సో ఈ బార్డర్ పైనకి తీసుకెళ్ళాను. సో ఈ బార్డర్ పైనకి తీసుకెళ్ళగానే చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఐ ఫ్రేమ్ అనేసి 342 × 164 అని ఒక నెంబర్ వచ్చేసింది. ఓకేనా. సో ఐ ఫ్రేమ్ అని మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసేయండి. ఓకేనా. సో చూడండి దీనికి సంబంధించిన కోడ్ అనేది మనకు రావడం జరిగింది. ఐ ఫ్రేమ్ సోర్స్ తీసుకొచ్చి వెబ్సైట్ selenium.html సమ్ వాల్యూ వచ్చేసింది. ఓకేనా.
సో ఇప్పుడు ఈ విధంగా దానికి సంబంధించిన ఆ ఎలిమెంట్కి సంబంధించిన ఆ ఐ ఫ్రేమ్కి సంబంధించిన కోడింగ్ అనేది వచ్చింది కదా. సో దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక కాపీ ఎక్స్పాత్. సో కాపీ ఎక్స్పాత్ అని తీసేసుకొని దాన్ని సింపుల్గా ఒక వేరే ప్లేస్లో పేస్ట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనం పేస్ట్ చేసినాక చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకు ఐ ఫ్రేమ్ ఆఫ్ 1 అనే నంబర్ ఉంది. ఓకేనా. సో ఐ ఫ్రేమ్ ఆఫ్ 1 అంటే ఏంటి, ఇది ఫస్ట్ ఫ్రేమ్ అనమాట. ఓకేనా. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ని ఇన్స్పెక్ట్ చేసాము కాబట్టి మనకు ఐ ఫ్రేమ్ ఆఫ్ 1 అని వచ్చింది. ఓకేనా. సో 1 అంటే ఫస్ట్ ఫ్రేమ్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను సెకండ్ ఫ్రేమ్ని ఐడెంటిఫై చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది వచ్చేసి సెకండ్ ఫ్రేమ్. సో చూడండి సెకండ్ ఫ్రేమ్ ఇది. సో దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఎక్స్పాత్ అని చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు కంట్రోల్ V. ఇప్పుడు చూసినట్టయితే చూడండి మనకు వచ్చేసి ఐ ఫ్రేమ్ ఆఫ్ 2 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2 అనేది ప్రింట్ అయింది. దీని ద్వారా మనకి ఏమవుతుంది, ఇది సెకండ్ ఫ్రేమ్ అనేది ఐడెంటిఫై అవుతుంది కదా. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో అంటే ఇవన్నీ వచ్చేసి సేమ్ సింగిల్ పేజ్లో ఉంటే మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఐ ఫ్రేమ్ ఆఫ్ 1 అని ఇచ్చింది, ఐ ఫ్రేమ్ ఆఫ్ 2 అని ఇచ్చిండు. సో ఇది ఫస్ట్ ఫ్రేమ్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్రేమ్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఫ్రేమ్ కాబట్టి ఇండెక్స్ అనేది 0 ఉంటుంది, ఇది సెకండ్ ఫ్రేమ్ కాబట్టి ఇండెక్స్ అనేది 1 ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దీన్ని ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం వచ్చేసి నేను ఇండెక్స్ పొజిషన్ అనేది 0 పాస్ చేస్తున్నాను. ఓకే. సో 0 పాస్ చేస్తున్నాను కాబట్టి మనకు మెయిన్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ పేజ్ నుండి మనకు ఫస్ట్ ఫ్రేమ్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ ఫ్రేమ్కి స్విచ్ అయిపోయాం. సో ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్న ఎలిమెంట్ని ఐడెంటిఫై చేద్దాం. ఓకే. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టేసాము. మనకు ఫస్ట్ ఫ్రేమ్లో సెలీనియం ఇంట్రడక్షన్ ఉంది కదా. సో దీనిపైన ఇన్స్పెక్ట్ చేద్దాము. సో దీన్ని ఇన్స్పెక్ట్ చేసినట్టయితే కనుక దీనికి సంబంధించిన కోడింగ్ అని వచ్చింది. సో దీనిపైన రైట్ క్లిక్ చేసి కాపీ ఎక్స్పాత్. సో ఈ ఎక్స్పాత్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ ఎక్స్పాత్లో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. కంట్రోల్ V పేస్ట్. ఓకేనా. సో దానిలో ఉన్న టెక్స్ట్ని రీడ్ చేసేస్తున్నాను. సో దాన్ని ఒక హెడ్డింగ్లో స్టోర్ చేసుకున్నాను, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాన్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం, అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవుతుంది అనేది. సో మనం ఇంతకుముందు సేమ్ ఎగ్జాంపుల్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది, మనకు మెయిన్ పేజ్లో టాప్ పేజ్లో ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ మాత్రమే రీడ్ అయింది. బట్ ఇప్పుడు మనం టాప్ పేజ్ నుంచి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయ్యాక దాంట్లో ఉన్న వాల్యూని మనం రీడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసినట్టయితే కనుక సెలీనియం ఇంట్రడక్షన్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఏం చేసాము, టాప్ ఫ్రేమ్ ఏదైతే ఉందో, టాప్ పేజ్ ఏదైతే ఉందో, మెయిన్ పేజ్ ఏదైతే ఉందో, హోమ్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ నుంచి ఫ్రేమ్కి షిఫ్ట్ అయిపోయాము. ఓకేనా. సో ఈ విధంగా మనం మెయిన్ పేజ్ నుండి ఒక ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం స్విచ్ టు అనే మెథడ్ని యూజ్ చేస్తాము. స్విచ్ టు డాట్ ఫ్రేమ్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. సో ఈ ఫ్రేమ్ అనే మెథడ్లో మనం ఇండెక్స్ పొజిషన్ని పాస్ చేయొచ్చు లేదా ఫ్రేమ్ యొక్క నేమ్ని కూడా పాస్ చేయవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రేమ్ ఆఫ్ 0 అని చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రేమ్ ఆఫ్ 1 అని ఇస్తున్నాను. ఇండెక్స్ పొజిషన్ అంటే సెకండ్ ఫ్రేమ్ని ఐడెంటిఫై చేస్తుంది, సెకండ్ ఫ్రేమ్లో ఉన్న హెడ్డింగ్ని రీడ్ చేస్తుంది. ఓకేనా. సో సెకండ్ ఫ్రేమ్లో ఉన్న హెడ్డింగ్ని రీడ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్పాత్ని మనం తీసుకుందాము. సో ఇక్కడ మనం వచ్చేసి ఇన్స్పెక్ట్. సో సెకండ్ ఫ్రేమ్లో ఉన్న హెడ్డింగ్ నేను ఇన్స్పెక్ట్ చేశాను. సో దానిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఎక్స్పాత్. ఓకేనా. సో కాపీ ఎక్స్పాత్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ V పేస్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు సెకండ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో సెకండ్ ఫ్రేమ్లో ఉన్న వాల్యూ రీడ్ చేసి దానికి సంబంధించిన వాల్యూని మనకు ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం వచ్చేసి స్విచ్ టు అనే మెథడ్ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఫ్రేమ్కి మనం షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. సో చూడండి ఇప్పుడు చూసినట్టయితే కనుక మనకు వచ్చేసి CSS ఇంట్రడక్షన్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఒక ఫ్రేమ్ నుంచి ఒక ఫ్రేమ్కి మనం షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే స్విచ్ టు అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని ఒక ఫ్రేమ్ నుంచి ఇంకొక ఫ్రేమ్కి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూడండి నేను ఏం చేస్తున్నాను 0ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ ఫ్రేమ్ అనేసి ఇచ్చేసాను. సో ఫ్రేమ్ ఆఫ్ 0 అని ఇచ్చేసాను కాబట్టి ఇండెక్స్ పొజిషన్ ఫస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్న హెడ్డింగ్ని రీడ్ చేయాలి. సో ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్న హెడ్డింగ్ కోసం వచ్చేసి నేను ఇక్కడ దీన్ని ఐడెంటిఫై చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించిన ఎక్స్పాత్ ఏదైతే ఉందో ఎక్స్పాత్ని కాపీ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా. కంట్రోల్ V.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే స్టూడెంట్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెయిన్ పేజ్ ఏదైతుందో మెయిన్ పేజ్ నుంచి ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోయాం. ఓకేనా, సో ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోయాము. ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఆ ఫస్ట్ ఫ్రేమ్లో నేను ఒక హెడ్డింగ్ని ఐడెంటిఫై చేస్తున్నాను, ఆ హెడ్డింగ్ని రీడ్ చేస్తున్నాను, ఆ హెడ్డింగ్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటున్నానంటే సెకండ్ ఫ్రేమ్ ఉంది కదా, సెకండ్ ఫ్రేమ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో సెకండ్ ఫ్రేమ్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాము, స్విచ్ టు అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో చూడండి, డ్రైవర్ డాట్ స్విచ్ టు ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ 1 అని ఇవ్వాలి. ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి ఎందుకు, అది సెకండ్ ఫ్రేమ్ కాబట్టి ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 1 అంటుంది కాబట్టి ఫ్రేమ్ ఆఫ్ 1 అని ఇవ్వాలి. ఓకేనా, సో ఫ్రేమ్ ఆఫ్ 1 అని చేశాను. అండ్ దీని యొక్క వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ 2 అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ హెడ్డింగ్ 2ను ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఇక్కడ సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ నేను ఐడెంటిఫై చేస్తున్నాను. అండ్ రైట్ క్లిక్, కాపీ ఎక్స్ పాత్. ఓకేనా, సో కాపీ ఎక్స్ పాత్ అని కాపీ చేసేసి దీంట్లో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మన ప్రోగ్రామ్ అనేది ఎలా వర్క్ అవుతుందో, అసలు వర్క్ అవుతుందా లేదా, ఏమైనా మిస్టేక్ వస్తుందా అనేది మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేశాను, ఎట్ ఏ టైం ఫస్ట్ ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యాను. ఆ ఫస్ట్ ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యాక దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేశాను. అండ్ దాని తర్వాత సెకండ్ ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యాను, దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేస్తున్నాను. ఓకేనా, బట్ ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చూద్దాం. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం అవుట్పుట్లో కనుక చూసినట్టయితే సెలీనియం ఇంట్రడక్షన్ అనేది ప్రింట్ అయింది. సెలీనియం ఇంట్రడక్షన్ అనేది ఎక్కడ ఉంది, మనకు ఫస్ట్ ఫ్రేమ్లో ఉంది. ఓకేనా, సో ఫస్ట్ ఫ్రేమ్లో మనకు సెలీనియం ఇంట్రడక్షన్ అనేది ఉంది. సో ఫస్ట్ ఫ్రేమ్ని రీడ్ చేసింది, దానికి సంబంధించిన అవుట్పుట్ ప్రింట్ చేసింది. బట్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎర్రర్ మెసేజెస్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఏమని, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ ఓపెన్ క్యూఏ సెలీనియం నో సచ్ ఫ్రేమ్ ఎక్సెప్షన్. సో చూడండి, నో సచ్ ఎక్స్ప్రెషన్ నో సచ్ ఫ్రేమ్ ఎక్సెప్షన్ అనేసి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకు అని చూసినట్టయితే, సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, టాప్ పేజ్ ఉంది కదా, సో మనం ఇక్కడ చూసినట్టయితే ఒకసారి అవుట్పుట్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఒక నార్మల్ పేజ్. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ఎక్కడ ఉంది, మనకు టాప్ పేజ్లో లేదా మెయిన్ పేజ్లో ఉంది. సో ఈ మెయిన్ పేజ్ నుండి మనం ఏం చేసాము, ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్రేమ్ ఏదైతుందో ఈ ఫస్ట్ ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యాం. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఈ ఫస్ట్ ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యాక దీంట్లో ఏదో ఒక ఆపరేషన్ని లేదా ఏదో ఒక యాక్షన్ని పర్ఫామ్ చేశాక మనం ఈ ఫస్ట్ ఫ్రేమ్ నుండి సెకండ్ ఫ్రేమ్కి కనుక షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే, ఓకేనా, సో ఫస్ట్ ఫ్రేమ్ నుండి కనుక మనం సెకండ్ ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మనం డైరెక్ట్గా షిఫ్ట్ అవ్వలేము. ఓకే, సో మనం ఫస్ట్ ఫ్రేమ్ని రీడ్ చేశాక డైరెక్ట్గా సెకండ్ ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వలేము. సో ఫస్ట్ ఫ్రేమ్ని రీడ్ చేశాక దాంట్లో యాక్షన్స్ అనేటివి పర్ఫామ్ చేశాక దాంట్లో ఆపరేషన్స్ అనేటివి అయిపోయాక మనం ఫస్ట్ ఫ్రేమ్ నుండి మళ్ళీ టాప్ పేజ్కి రావాలి. సో టాప్ పేజ్కి వచ్చాకే మళ్ళీ మనం టాప్ పేజ్ నుండి సెకండ్ ఫ్రేమ్కి వెళ్ళగలము. ఓకేనా, సో ఇక్కడ మనకేంటి, ఫస్ట్ ఫ్రేమ్ నుండి డైరెక్ట్గా మనం సెకండ్ ఫ్రేమ్కి వెళ్ళలేము. సో ఫస్ట్ ఫ్రేమ్ అయిపోయాక ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మళ్ళీ మనం బ్యాక్ రావాలి. సో మెయిన్ పేజ్ ఏదైతుందో మెయిన్ పేజ్కి రావాలి. సో మెయిన్ పేజ్ నుండి మళ్ళీ మనం సెకండ్ ఫ్రేమ్కి వెళ్ళాలి. ఓకేనా, ఇది ప్రాసెస్. మనం డైరెక్ట్గా ఫస్ట్ ఫ్రేమ్ నుండి సెకండ్ ఫ్రేమ్కి వెళ్ళలేము. సో ఫస్ట్ ఫ్రేమ్ అయిపోయాక ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మళ్ళీ హోమ్ పేజ్కి రావాలి. హోమ్ పేజ్ నుండి మళ్ళీ మనం సెకండ్ పేజ్కి రావాలి. ఓకేనా, సో ఇది ప్రాసెస్. మరి ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ ఫ్రేమ్కి లేదా టాప్ ఫ్రేమ్కి మనం ఎలా రావాలి అని చూసినట్టయితే చూడండి, స్విచ్ బ్యాక్ టు ద మెయిన్ ఫ్రేమ్. టు మూవ్ బ్యాక్ టు ద పేరెంట్ ఫ్రేమ్ యూ కెన్ ఐదర్ యూజ్ స్విచ్ టు పేరెంట్ ఫ్రేమ్ మెథడ్ ఆర్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్విచ్ టు డాట్ డిఫాల్ట్ కంటెంట్ మెథడ్. సో ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ మెథడ్ ఏదైతుందో మెయిన్ ఫ్రేమ్ ఏదైతుందో మెయిన్ పేజ్ ఏదైతుందో ఆ మెయిన్ పేజ్కి కనుక మనం రావాలి అనుకుంటే మనం టోటల్గా 2 మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ 2 మెథడ్స్ ఏంటంటే పేరెంట్ ఫ్రేమ్ అనేది ఒక మెథడ్ లేదా డిఫాల్ట్ కంటెంట్ అనేది ఒక మెథడ్. ఓకేనా, సో మనం ఎక్కువగా అయితే డిఫాల్ట్ కంటెంట్ మెథడ్ని యూజ్ చేస్తాము. సో డిఫాల్ట్ కంటెంట్ అనేది ఏంటంటే డైరెక్ట్గా మనకు మెయిన్ పేజ్ ఏదైతుందో ఆ మెయిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకేనా, బట్ అలా కాకుండా ఇప్పుడు మనకు వచ్చేసి పేరెంట్ ఫ్రేమ్ అని యూజ్ చేస్తాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమైంది, ఇది టాప్ పేజ్ కదా ఫ్రెండ్స్. సో ఈ టాప్ పేజ్లో మనకు ఇది ఫ్రేమ్. అలా కాకుండా నెస్టెడ్ ఫ్రేమ్ ఉంది అనుకోండి. ఈ ఫ్రేమ్లో మనకి ఇంకొక ఫ్రేమ్ ఉంది, నెస్టెడ్ ఫ్రేమ్ ఉంది. అంటే ఒక పేజ్ లోపల ఇంకొక పేజ్ ఉంది, ఆ పేజ్ లోపల ఇంకొక పేజ్ ఉంది. ఓకేనా, సో 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ పేజ్లో ఇంకొక పేజ్ ఉంది, ఆ పేజ్లో ఇంకొక పేజ్ ఉంది. సో అలాంటప్పుడు థర్డ్ పేజ్ నుండి సెకండ్ పేజ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ పేరెంట్ ఫ్రేమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో చూడండి, పేరెంట్ ఫ్రేమ్ అంటే ఏం లేదండి,
చైల్డ్ ఫ్రేమ్ నుండి పేరెంట్ ఫ్రేమ్కి షిఫ్ట్ చేస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే నెస్టెడ్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. ఈ డిఫాల్ట్ కంటెంట్ ఏంటంటే మనకు డైరెక్ట్గా ఈ మెయిన్ పేజ్ ఏది అవుతుందో మెయిన్ పేజ్కి రీడైరెక్ట్ ఇస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెయిన్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ని రీడ్ చేసాం కదా. సో ఫస్ట్ ఫ్రేమ్ని రీడ్ చేశాక డైరెక్ట్గా మనం ఇలా సెకండ్ ఫ్రేమ్ని రీడ్ చేయాలనుకుంటే రీడ్ అవ్వదు, మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఫ్రేమ్తో మనకు వర్క్ అనేది అయిపోయాక ఈ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి హోమ్ పేజ్కి షిఫ్ట్ అవ్వాలి. సో హోమ్ పేజ్కి లేదా మెయిన్ పేజ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే driver.switch2. డిఫాల్ట్ కంటెంట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో చూడండి, ఈ విధంగా మనం మెయిన్ పేజ్కి షిఫ్ట్ అయ్యాకే మెయిన్ పేజ్ నుంచి మనం మళ్ళీ మనకు కావాల్సిన ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం సేమ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇప్పుడు మనకు వర్క్ అవుతుందా లేదా అని. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి పేజ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు 100% పేజ్ అనేది వర్క్ అవుతుంది, ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఒక ఫ్రేమ్ నుండి మనం ఇంకొక ఫ్రేమ్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ చేయలేము, వెళ్ళలేము. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్రేమ్ నుండి ఇంకొక ఫ్రేమ్కి వెళ్ళలేము. ఒక ఫ్రేమ్ నుండి మనం ఇంకొక ఫ్రేమ్కి కనుక వెళ్ళాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా హోమ్ పేజ్కి రావాలి. హోమ్ పేజ్ నుండి మాత్రమే మనం ఇంకొక ఫ్రేమ్కి వెళ్ళాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూసినట్టయితే కనుక మనకు అవుట్పుట్లో వచ్చేసరికి సెలీనియం ఇంట్రడక్షన్ అనేది ప్రింట్ అయింది, అండ్ దాంతోపాటు సెకండ్ ఫ్రేమ్లో ఉన్న వాల్యూ సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ అనేది కూడా ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక ఫ్రేమ్ నుండి ఇంకొక ఫ్రేమ్కి కనుక షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా హోమ్ పేజ్కి లేదా టాప్ పేజ్కి రావాల్సిందే తప్పకుండా. ఈ విధంగా వస్తేనే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి థర్డ్ మెథడ్ గురించి మెయిన్ ఫ్రేమ్కి విజిట్ అవ్వడానికి, మెయిన్ పేజ్కి విజిట్ అవ్వడానికి. ఓకేనా. సో ఇంతకుముందు మనం ఏం చేస్తాం, ఇప్పటివరకు ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయడం చూస్తాము. అలా కాకుండా నేమ్ కానీ లేదా ఐడిని కానీ యూజ్ చేసి మనం ఎలా ఐడెంటిఫై చేస్తామనేది చూపిస్తాను. ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసి నేమ్ మస్ట్ అండ్ షుడ్గా నేమ్ ఉంటుంది. సో ఎక్కువగా నేమ్ యూజ్ చేస్తాం మనం వచ్చేసి. సో నేమ్ అండ్ ఐడి ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఐ ఫ్రేమ్ త్రూ విచ్ వీ కెన్ స్విచ్ టు దట్ ఫ్రేమ్. సో మనమైతే ఎక్కువగా నేమ్ని యూజ్ చేయొచ్చు లేదా ఐడిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేమ్ని యూజ్ చేసి మనం ఒక ఫ్రేమ్ని ఎలా ఐడెంటిఫై చేస్తామనేది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఫ్రేమ్ కదా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను, అండ్ యారో మార్క్ పైన క్లిక్ చేసేసి మనకు ఫ్రేమ్ కావాలి కాబట్టి మనం ఫ్రేమ్ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా. సో ఫ్రేమ్ పైన క్లిక్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికి చూసుకున్నట్టయితే కనుక మనకు నేమ్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఓకేనా. సో నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉంది. ఆ నేమ్ అనే యాట్రిబ్యూట్లో మనకు సెలీనియం ఫ్రేమ్ అనేసి నేమ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉన్నప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేస్తామనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ నేమ్ ఏముంది, మనకు సెలీనియం ఫ్రేమ్ అని ఉంది కదా. సో ఈ నేమ్ని మనం పాస్ చేయాలి. ఎక్కడ, ఈ స్విచ్ డాట్ ఫ్రేమ్లో మనం ఈ నేమ్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం ఇండెక్స్ పొజిషన్ని పాస్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ఫ్రేమ్ ఆఫ్ 0 లేదా ఫ్రేమ్ ఆఫ్ 1 అని ఇచ్చడం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, స్ట్రింగ్ వాల్యూని పాస్ చేస్తున్నాం కాబట్టి డబల్ కోట్స్ తీసేసుకోవాలి. సో డబల్ కోట్స్ తీసుకొని మనకు నేమ్ యొక్క వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూని ఇక్కడ పాస్ చేయాలి. అక్కడ మనకు నేమ్ అనే యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏముంది, మనకు సెలీనియం ఫ్రేమ్ ఉంది కాబట్టి సెలీనియం ఫ్రేమ్ అని తీసేసుకున్నాను. సో కంట్రోల్ ఎస్ సేవ్, అండ్ ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది కూడా మనకు 100% వర్క్ అవుతుంది. ఎందుకు అని చూసినట్టయితే మనం ఇక్కడ వచ్చేసి నేమ్ అనే వాల్యూని నేమ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని మనం ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా driver.switch2.frame ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ని పాస్ చేసుకోవచ్చు లేదా ఫ్రేమ్ ఆఫ్ నేమ్ని కూడా మనం పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అవుట్పుట్లో చూసుకున్నట్టయితే సెలీనియం ఇంట్రడక్షన్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో అంటే మనకు ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం వచ్చేసి నేమ్ని బేస్ చేసుకొని పాస్ చేసుకోవచ్చు లేదా ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని కూడా మనం పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఐడిని బేస్ చేసుకొని పాస్ చేయవచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఏముందో చూద్దాం. సో ఐడిని బేస్ చేసుకొని వర్క్ చేసినట్టయితే, సారీ ఇక్కడ మనకు ఐడి అనేది ఇవ్వలేదు. ఐ ఫ్రేమ్ సోర్స్ ఈక్వల్స్ టు స్టైల్ సమ్ నేమ్ ఈక్వల్స్ టు సెలీనియం ఫ్రేమ్ ఉంది. సో ఇక్కడ మనకు ఐడి అనేది ఎలాంటి ఐడి లేదు. ఒకవేళ మీకు ఐడి ఉందనుకోండి, సో మీరు సింపుల్గా ఐడిని కూడా మీరు ఇందులో పాస్ చేయొచ్చు. ఐడిని పాస్ చేసినా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి మనం నేమ్ని మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా. సో నేమ్ని యూజ్ చేసి మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఫ్రేమ్స్కి సంబంధించిన టాపిక్. ఓకేనా ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఏం చూసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సైజ్ని కనుక్కున్నాం. ఓకేనా. అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేశాక ఆ వెబ్ పేజ్లో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసాం. సో దానికోసం వచ్చేసి driver.findElements ఆఫ్ by.tag నేమ్ని యూజ్ చేసాం. సో
సో దాని తర్వాత మనం ఒక పేజ్ మెయిన్ పేజ్ నుంచి మనము ఐ ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ ఫ్రేమ్ అనే మెథడ్ యూజ్ చేస్తాము. సో ఈ ఫ్రేమ్ అనే మెథడ్స్లో మనం 2 పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇండెక్స్ పొజిషన్ అండ్ ఇంకోటి వచ్చేసి నేమ్. ఓకేనా. సో నేను ఇండెక్స్ పొజిషన్ పాస్ చేసినప్పుడు 0, 1, 2, 3 ఇలా పాస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫ్రేమ్ యొక్క నేమ్ని పాస్ చేసినప్పుడు మనం డబల్ కోట్స్ చేసుకొని డబల్ కోట్స్లో దాని యొక్క నేమ్ని పాస్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఈ 2 ఫ్రేమ్స్లో మనం ఫస్ట్ హోమ్ పేజ్ ఏదైతుందో హోమ్ పేజ్ నుండి ఫస్ట్ పేజ్కి షిఫ్ట్ అయ్యాము. సో ఈ ఫస్ట్ పేజ్ నుండి మనం డైరెక్ట్గా సెకండ్ పేజ్కి షిఫ్ట్ అవ్వలేము. ఓకేనా. సో ఫస్ట్ ఫ్రేమ్కి షిఫ్ట్ అయిపోయాక ఫస్ట్ ఫ్రేమ్లో మనకు ఆపరేషన్స్ అనేటివి అయిపోయాయి, యాక్షన్స్ అనేటివి అయిపోయాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్ పైన యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలి. ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం డైరెక్ట్గా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సెకండ్ ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వలేము. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రేమ్ ఏదైతుందో ఆ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మళ్ళీ మనము మెయిన్ ఫ్రేమ్కి షిఫ్ట్ అవ్వాలి. సో ఆ విధంగా మనం మెయిన్ ఫ్రేమ్కి కనుక షిఫ్ట్ అవ్వాలి అంటే దానికోసం వచ్చేసి మనకు టోటల్గా 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పేరెంట్ ఫ్రేమ్ అనే మెథడ్ లేదా డిఫాల్ట్ కంటెంట్ అనే మెథడ్. సో ఇంతకుముందు మనం వచ్చేసి డిఫాల్ట్ కంటెంట్ అనే మెథడ్ని యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తాను, పేరెంట్ ఫ్రేమ్ని యూజ్ చేసి చూపిస్తాను చూడండి. పేరెంట్ ఫ్రేమ్ని యూజ్ చేస్తున్నాను. సో పేరెంట్ ఫ్రేమ్ని యూజ్ చేసినా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బట్ ఈ పేరెంట్ ఫ్రేమ్కి ప్లస్ కంటెంట్కి డిఫరెన్స్ ఏంటి అని చూసినట్టయితే ఈ పేరెంట్ ఫ్రేమ్ ఏదైతుందో ఈ పేరెంట్ ఫ్రేమ్ అనేది మనకు మెయిన్గా నెస్టెడ్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనా. సో నెస్టెడ్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు ఈ పేరెంట్ ఫ్రేమ్ అనేది యూజ్ అవుతుంది. సో నార్మల్ టైంలో అయితే దీనికి ప్లస్ దీనికి ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం కదా. అవుట్పుట్ చూసినట్టయితే సెలీనియం ఇంట్రడక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలీనియం CSS ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మనకి పేరెంట్ ఫ్రేమ్ అనేది కూడా సక్సెస్ఫుల్గా వర్క్ అయిపోయింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఫ్రేమ్కి సంబంధించిన టాపిక్. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.